అడుగురా రంగిలో వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటూ లెక్కున్నాడు. ఓకేరా ఫైన్. వల్ల జోడు తీసినాడు బే. నిన్ను కాదు, ఇండియన్స్ ఆల్ 1 రూపీ కాయిన్స్. అందరూ రూపాయి గళ్ళే. చిచ్చి చిచ్చి. ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. ఓ, మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసున్నాయి. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యు క్రేజీ. అరే లిలీపుట్ టేక్ దిస్. అరే జెడ్పుట్ టేక్ దిస్. అరే దోబి టేక్ దిస్. దోబిగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. రేయ్ నువ్వేంట్రా తోలుతున్నావు? Health బాగాలేదు. డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు? రేయ్ మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్ ఫాలో మీ. నమస్తే నమస్తే. ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గాళ్ళు? వీళ్ళు నైజీరియా సార్, మన డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్. నారేచు నా ఓపెన్ ఫర్ యూ పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహార ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారేజ్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా? ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, అవును. కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ, అందరు అదురుద్ది. ఆ? మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియలీ? యా. కమ్ ఆన్. ఏ డిస్టెన్స్. ఇటు చూడు మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హాయ్. ఓయ్ యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్, రూమ్ సర్వీస్. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు, తణుకు మసాదా అంటే తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? ఇయ్యా! కుడికాయ లోన్ పెట్టండి సార్. రండి, ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంట్రా? ఇది ఇది సోఫారా? ఇది బల్ల మీద 2 దిండ్లు వేసినట్టుంది. ఇది ఇది ఇదొక ఫ్రిడ్జ్రా ఇది. రేయ్ ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? అంతు మసాజ్ అడిగావుగా. వై డు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తాయి కదా. ఎవరిని గుమ్ముతారు? ఎందుకు గుమ్ముతారు? రంగి, ఎస్. కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తాండి? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దాని వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా ఆహా. అమ్మో అమ్మో, సూపర్ రా. పెద్దమ్మ ప్రసాదం పులిహార అని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా? ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేమంతా ఉన్నాం. లేదుగా పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను. చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తిట్టినా పడ్డాను. పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు. అదంతే. నాకేం తక్కువ నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బాగానే ఉంటారుగా. అందుకేరా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి. నా జీవితం మీకు గురిపటం కావాలరా. ఏమైనా తమ్మేడు సూర్యవరం చచ్చిపోయిరా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా? ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా. మీ లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయింది అనుకో శోభనం. ఇంకేముంది, ఖేల్ కథం దూకునాం బాన్. అదే
లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భారీ మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది ఇంకేమైనా చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తు తమ్మి. అరే డోలా खत लिखता हूँ खून से सिरा ही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझो. अरे वाह वाह अनुर भाई वाह 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 वाह. खत क्यों खून से लिखते हो? अरे अनुर भाई खत क्यों खून से लिखते हो? सिरा भी मिलती है आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है. वाह वाह वाह. इला खत्म फुलिया इला खत्म फुलिया इला खत्म फुलिया इला खत्म फुलिया. अरे इसका नाम क्या है रे? వెంకీ वाह वाह. पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजेक्ट किया उन्होंने रिजेक्ट किया इसका दिल टूट गया. इलाका तो बबलिया इलाका तो बबलिया इलाका तो बबलिया. ఏంటా న్యూసెన్స్? ఎవరాడు ట్రైన్ లోకి వెళ్ళి కిందికి నొక్కుతా. మా ఇదర్శం ఇలాకా तो बबलिया इलाका तो बबलिया इलाका तो बबलिया इलाका तो बबलिया. నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మి నీకు హిందీ వచ్చానే? హిందీ రాదు పాటొచ్చు. పాడు మరి. పట్టుకోలేదు. పట్టుకోరా. मेरे अंगने में तुम्हारा क्या काम है? मेरे अंगने में तुम्हारा क्या काम है? जो है नाम वाला जो है नाम वाला वही तो बदनाम है. मेरे अंगने में तुम्हारा क्या काम है? इनको पाटो. పాడు తమ్మి. अरे रंग का भंग जमा चकाचक फिर ला पान चबा. अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हुई जा. ओ खाई के पान बनारस वाला ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला. ओ खाई के पान बनारस वाला फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल. छोरा गंगा किनारे. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్నా కదా ఇదారా తాడి పెరిగాడు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అమ్మా అదే నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అదే కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు. నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు. అదే ఉంటారు సార్. అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తానంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 గాడికి వివరాలు అవసరం ఏంట్రా నీకు? వివరాలు వదిలేండి నేనే ఇస్తాను. అమ్మా 100-200 తక్కువ సార్. ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా చెప్పు. ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి. చూపించరా? అదండి. చూపించా. మళ్ళీ చూపించు మళ్ళీ చూపించా. ఓ అదా చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి. నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. గట్టిగా ఉందా? చూడు 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 సరిగా 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 చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో. గట్టిగా చూడు చూసుకో ఒకసారి చూసుకో. సరిపోయిందా? సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా. ఇసుకించుకే. పాడు పాడు గజాల. ఓకే 1 మినిట్ సార్. మా వింత ఓకే ఓకే సార్ ఓకే రాబోయి చందమామ మా వింతగాథ వినుమా రాబోయి చందమామ.
ఏంటి సార్ ఇది రీమిక్స్ గజ్జి పాడు. సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్. సామంతము గల సతికి ధీమంతుడనగు పతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫ్యాంటాస్టిక్, చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ గడ్ ఏంట్రా? ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు ఎందుకు పీకారండి? ఆ బొక్కగాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవం చేసి రైలు అనుకున్నారు, రైతు బజార్ అనుకున్నారు వాళ్ళు. మిమ్మల్ని రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి? ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటంటే పరిస్థితి ఏమిటి? వాళ్ళతో మనకి ఏమిటి పదండి, చెబుతా. నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా. రానా రే, మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏం చేస్తా? కొడతావా 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 నిన్ను చెప్పు. కొట్టాలంటే పెద్ద ఆలోచించానేంట్రా? చూసావా ఎంత సింపుల్. అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. ఏయ్, వేరే బెల్తి, డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి. ఈకుతాడు ఇచ్చేవే బాబు నా మాటని. ఒక్క నిమిషం, హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్యి బాబోయ్, అమ్మో. సార్ 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 ఎక్కువ ఉన్నాయి సార్. పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలాగడ ఎరగ తీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ఏ రాకపోతే ఎందుకు ఎక్కేవరా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి నాగరాజు గారు, అజ్జా! చేసుకోండి. మామ 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 ఏమే ఏమే మామ వాళ్ళు వాళ్ళు చూపులతో కాలమేసి లాగిలా ముక్కులోకి తిప్పువారు మీరు కాదా? చెయ్యి వేయబోతే అప్పుడే చెయ్యి వేయబోతే బెదురుతారు మీరు కాదా? బొక్క 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 బొక్క. చాలా బాగా చేసావు బొక్క. ఒరే గజ్జి, నువ్వు కూడా డాన్స్ చేయరా. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంతాను. చెయ్యి చెయ్యి. ఏ గజాలాలే, టైం పక్కన బాగా. పోయినా కొట్టినట్టే ఉంది. నాగరాజు గారు రాజా చెప్పండి. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల బాపదేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే? యా 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 యా. సార్ we enjoyed a lot, సార్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం. ఏ వెళ్తారులే, కూర్చోండి రా. మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాంలే సార్. ఏదో డ్రామాలో వద్దు, జోడించుకుంటా. Hey, why are you disturbing everyone? పొద్దున్న నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు. దీని సోడా బుద్ధి కళ్ళ పొలు రాలిపోతా. నీ ఏంటమ్మా ఏంటా న్యూస్ నువ్వు వచ్చావేంట్రా? రా. అవునరా, ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది. నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా? తప్పు నీది, పెనాల్టీ మాదా, డబుల్ టై. సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితులు చెప్తున్నావు? ఈడెవడ్రా ఈ భోగి హెడ్ మాస్టరా? అవును రే, ఇందాకేంట్రా అలా కొట్టేశావు? ఏ అనుకుంటా? వీరితో మాట్లాడి పదని పడుకుందాం. మేము ఎక్కి నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా? అయ్యేం కుదరవు. ఇక మేము పడుకోం, మేము పడుకోనేమో. చొక్కా పట్టుకుంటే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు. ముసలివాడు నన్ను గోమే కొట్టాడు, నేను ఎంత ఫీల్ అవ్వాలా? You idiot, don't have sense. ఇంగ్లీష్ చూసా. రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు. వైజాగ్ లో మాతో పెట్టుకోళ్ళు అందరూ మాయైపోయారు. శవాలు కూడా దొరకలేదు. పీకిలు కోసేస్తా, జాగ్రత్త. నువ్వు చంపేయమంటే చంపేలా? నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు. కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు. నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు? వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి?
లోలా రాత్రి ఏం జరగలేదుగా? దొంగ ఏం తెలియనట్టే. బాయ్స్ ఏంట్రా ఈ తప్పాస్ మీటింగ్? ఎరా రాత్రి ఏమైంది? అమ్మాయి కొట్టిన సౌండ్ వినిపించలేదు. ఎందుకు వినిపిస్తుంది? నేను అడిగిన దాన్ని తను ఎస్ అనేసిందిగా. ఎస్ అందా? అయితే ఎంజాయ్ చేస్తుంటో. నేను చెప్పాను కదరా, ఈ రోజుల్లో ప్రేమించే అమ్మాయిలు పీచు మిఠాయిలు అంతరించిపోయాను. ఎరా మేము లైట్ ఆడుకుంటారు. అలాంటిదేం లేదురా, మేమిద్దరం లైట్ వేసుకుని పడుకుని పోయాం. లైట్ వేసి పడుకున్నారా? రే లైట్ వేసుకుని తన కింద నేను మంచం పైన పడుకున్నాం రా. అమ్మా దేవుడా. సో తను నాతో ఎస్ అనేసింది కాబట్టి తను నాకు సెట్ కాదని అర్థం. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? ఇంకేం చేస్తాం, బ్రేకప్. బ్రేకప్ డే పువ్వు అందా? బ్రేకప్ డే పువ్వు అందా? అవును, మొన్నే కదరా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు 50 అన్నావు, ఇప్పుడు 100 అంటున్నావు ఏంటి? 100 రూపాయల కోసం కకృతి పడ్డావు అనుకోరా. నెక్స్ట్ బ్రేకప్ డే దాకా అదే గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేయాలి. అవసరమా? 100 పర్లేదు ఇచ్చి. ప్రేమ పుడితే ఎరుపు, చస్తే నలుపు. మై డియర్ బ్రేకప్ పేర్స్, ఒక అమ్మాయి అబ్బాయి లవర్స్ గా మారినప్పుడు కాలేజీలో ఎవ్వరికీ తెలియనక్కర్లేదు, కానీ విడిపోయేటప్పుడు మాత్రం అందరికీ తెలియాలి. ఎందుకంటే విడిపోయిన జంటలో అమ్మాయి వేరే అబ్బాయిని, అబ్బాయి వేరే అమ్మాయిని ట్రై చేసుకోవచ్చు. ఈ బ్రేకప్ డే ఒకప్పుడు ఇయర్లీ 1 సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు నెలకోసారి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ అందరికీ గుడ్ న్యూస్, ఇప్పుడు ఈ బ్రేకప్ డే ఈసారి నుంచి 15 రోజులకోసారి సెలబ్రేట్ చేసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఓకే సో బ్రేకప్ అవ్వాలనుకున్న జంటలు హ్యాపీగా ఇక్కడికి వచ్చి బ్లాక్ రోజులు ఎక్స్చేంజ్ చేసుకుని కారణాలు చెప్పి హ్యాపీగా విడిపోవచ్చు. చెప్పండి. అది రాత్రి జరిగిన దాని గురించి అది ఎలా చెప్పాలో. మనం విడిపోవాలి క్రిష్. మా ఇంట్లో వాళ్ళు ఒక మ్యాచ్ చూసారు, సో నన్ను మర్చిపో. అంత ఈజీగా ఎలా మర్చిపోవాలి? మర్చిపోతే బాగుపడతావు, లైఫ్ లో ముందుకెళ్తావు. కానీ మనం ప్రేమించుకున్నాం కదా లోలా. అందుకే కదా నైట్ ఇద్దరం ఎంజాయ్ చేసాం. లవ్ కి ఎండింగ్ అదే కదా. ఓకే 1 మినిట్. ఇదేంటి ఇద్దరం ఎంజాయ్ చేసామంటుంది? కొంప తీసి మందులో కానీ చచ్చా అలా జరుగుంటుందిలే. ఓకే బ్రేకప్. ఓకే బ్రేకప్. నెక్స్ట్ పేర్ ఏం జరిగింది? నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకోనంటావా? ఇక్కడ పెళ్లి గురించి మాట్లాడతారా? పెటాకుల గురించి మాట్లాడు. అయినా చెప్పాను కదా మ్యారేజ్ కి గ్యారంటీ లేదని. గ్యారంటీ లేనప్పుడు నా నుండి అన్ని ఎందుకు దోచుకున్నావు? నేను నిన్ను దోచుకున్నానంటే నువ్వు నన్ను దోచుకున్నట్టే కదా. ఇదిగో ఇద్దరం కలిసి ఎంజాయ్ చేసాం, బోర్ కొట్టింది, లెట్ us బ్రేకప్. లైట్ తీసుకో. లైట్ తీసుకోవాలా? ఇదేమన్నా చిన్న విషయమా? సెన్సిటివ్ విషయం. అయ్యి బాబు ఇదింటిలో ఓపెన్ అయిపోయింది. ఇదిగో బేబీ, చిన్నపిల్లలు ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు, తప్పు. వెళ్ళిపో. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇంకేమంటాను, నాకు మరదలు ఉంది, దాన్ని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ఎవరైనా ట్రై చేసుకో. ట్రై చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఎప్పటి నుంచో మా బావని హోల్డ్ లో పెట్టుంచా, వాడితో కంటిన్యూ అయిపోతా. ఏయ్, నాకు తెలిసే నీ గురించి. You pretty naughty. అంటే లాస్ట్ టైం కదని బ్రేకప్. ఫినిష్. ఇదిగో గురుగారు, ఈ బ్రేకప్ డే ని రోజుకోసారి అరేంజ్ చేయమని కమిటీకి నా తరపున చెప్పండి. ఏమైంది? సార్ రాత్రి ఇంట్లో ఎవరు లేరని నన్ను రమ్మన్నది, నేను వెళ్ళాను. వచ్చేం చేసావు? తను ఫ్రెష్ అవ్వమన్నది, అయ్యాను. తర్వాత? ఆ తర్వాత నాకు ఇష్టమని దద్దోజన పెట్టావు, తర్వాత? నువ్వు ఫ్రెష్ అయ్యావు, నైటీ కూడా వేసుకున్నావు. ఆ తర్వాత? ఆ తర్వాత నువ్వు నా వైపు అదోలా చూసావు. ఆ తర్వాత? లైట్ తీసేయమంటావు అని అడిగావు. నువ్వేం చేసావు? నీకు నిద్ర వస్తుందేమోనని లైట్ తీసేసి వెళ్ళిపోయాను. అది సార్ మ్యాటర్. బ్రేకప్. నీకు లైట్ వేసుకొని పడుకునే అలవాటు ఉందని నాకేం తెలుసు. ఒక్క తూరి తొడగొట్టు. వదిలేండి మామయ్య, బాగోదు. అట్లా నాకలుడు ఒక్క తూరి కొట్టు ఇంటాను. కొట్టు, మొన్న తొడగొట్టం ప్రాక్టీస్ చేసావు కదా. తొడగొట్టం ప్రాక్టీస్ చేశాడా? అంటే మా బావ కొట్టినట్టు ఇంకెవరు కొట్టకూడదని ఆ విధంగా ప్రాక్టీస్ చేశాడు. ఎందుకు మా వాడిని అలా ఇబ్బంది పెడతారు? మమ్మల్ని కొట్టమంటారా? అవి ఫ్యాక్షనిస్ట్ తొడల్లా లేవే. అంటే అవి ఫ్యాక్షనిస్ట్ తొడలా కాకుండా తోటకూర కాడల్లా ఉన్నాయా? అలా కూడా లేవు. ఆయన అలా ఫీల్ అవ్వలేదు, మీరిద్దరు మౌత్ మూసుకోండి. మీ మావయ్య ముచ్చట పడుతున్నారు, ఒకసారి కొట్టు బాబు. ఓకే అలాగే. ఏమలుడు నా తొడ కొట్టినావు? మీరే కదండి తొడగొట్టమన్నారు. నేను కొట్టమనేటిది నా తొడ కాదు, నీ తొడ. మాది తొడగొట్టే వంశం కాదు. అర్థమైంది, పక్కోడు తొడగొట్టే వంశం. అనే గారు, వీడు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నేను గాని కన్ను ఎర్ర చేసి కంటి కాటికతో మర్డర్ మ్యాప్ గీసానంటే
మ్యాప్లో లేకుండా పోతావు. వీళ్ళ బిల్డప్ మామూలుగా లేదు. ఊళ్ళో వాళ్ళని అడిగితే బెటర్. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. హలో, ఆ, ఆ, బయటికి వెళ్తే లోపల రావు. ఏ ఈ ఊరి నిండా శత్రులు ఉన్నారు మాకు. మీరు బయటికి వెళ్లకుండా మొమ్మైత్ ఖాన్ తో గానా బజానా పెట్టించాం. మొమ్మైత్ ఖాన్తో భజన. భజన కాదు, ఆ. భజానా భజానా. ఓహో, ఆ. బాడీ లాంగ్వేజ్ ఏదో తేడా కనబడుతుంది. ఎలాగైనా సరే పట్టేయండి. ఏమండి, మీరు లేడీసే కదా, డబ్బులు ఇస్తాను. మెత్తని ప్రదేశంలో గుద్దుతాను, ఆగని చెప్తా. ఏమైందో చెప్పకుండా ఏమిరా ఏడుస్తాడావు? రాత్రి ఎవరో దొండగలు దుప్పటి మూసుకేసి కుమ్మేశారు బావా. ఊరి నిండా శత్రువులు ఉన్నారు, బయటికి పోవద్దని చెప్పలే. ఊరంతా కాదు, మన ఇంట్లోనే ఉన్నారనిపిస్తుంది బావా. ఆ దెబ్బలు మర్చిపోగలను, ఆ తిట్లు మాత్రం మర్చిపోలేరు బావా. ఆ తిట్లు మామూలు వాళ్ళు తిట్టలేరు. బావా బావా, మొన్న ఎప్పుడు నువ్వు నరికిన హెడ్ ఇవాళ దొరికిందట. ఆ బ్యాచ్ మనం లేపడానికి మేపేస్తున్నారు. అలాగా బావా, వేట కొడవలు చేత పెట్టండి. అన్న, జీపులు సిద్ధం చేయండి. బాబాయ్, బుట్టల్లో బాంబులు సర్దండి. మామయ్య, సంచుల్లోకి కత్తులు సర్దండి. ముందు పెట్టెలో బట్టలు సర్దండి. దేనికి? పారిపోవడానికి. పారిపోయే ప్రసక్తే లేదు. గుద్దుకోకండి, ముద్దపప్పు చేసేస్తాను. ముద్దపప్ప? అదే రక్తం ముద్ద. నీకు అలైన్ పడిందా? గుద్దుకోకండి, రక్తం ముద్ద చేయగలను నేను. పారిపోవటమా? అన్నయ్య గారు, వీళ్ళందరూ ఆవేశంలో ఉన్నారు, మీరైనా చెప్పండి. నిజమేనుడు, ఆవేశం అన్ని తూర్లు మంచిది కాదు. నువ్వు ఎక్కడికైనా పోతేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్కడికో ఎందుకు, మా ఇంటికే పోతాము. పదండి. ఓకే, ఒప్పేసుకున్నాను. ఎందుకంటే ఆయన అలా ఇబ్బంది పెడతారు? గుద్దుకో ముద్దపప్పు అని చెప్తాడు కదా. ముద్ద. అదేలే, అదేదో చేయనివ్వండి, చూసి వెళ్దాం. ఎక్కువ మాట్లాడితే ఒక్క గుద్దుతో నిన్ను చంపేస్తాను. అల్లుడు, మనం పోతాం బాబా ఇంటికి.